గైస్, ప్రకృతి చేసే ఒక గొప్ప మాయ ఎలా ఉంటుంది అంటే మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెల్లగా. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు మహిళలను కించపరిచేలా మాట్లాడిన అతన్ని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో అన్వేష్ ఇన్స్టాలో 1,00,000కు పైగా ఫాలోవర్ను కోల్పోయారు. ఒక మంచి మనిషిని బతికించడం కోసం ముసుగులో ఉన్న మరో వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని బయటకు తీస్తుంది కాలం అనేది. అర్థమవుతుందా? మనం బాగా గమనించినట్లయితే శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు 2 పదాలు, ఓకేనా? దానికి అనుగుణంగా అన్వేష్ గారు చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా 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 ఘోరంగా, చాలా దారుణంగా, ఇన్ కంపారిజన్లో మనం చూసుకుంటున్నప్పుడు ఆ ఫుల్ ఎఫెక్ట్ అనేది ఎవరి మీద పడిందంటే అన్వేష్ గారి మీద పడింది. నేనేమంటున్నానంటే ప్రకృతిని ఒక మంచి మనిషిని బతికించడం కోసం ఒక ఆల్టర్నేటివ్ వెతుకుతుందన్నమాట. అర్థమవుతుందా? ప్రకృతి చేసే సాయాన్ని ఒక మనిషి యొక్క మేధాశక్తికి కూడా ఎట్టి పరిస్థితిలోనూ అందదన్నమాట. చెప్పడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. మీకు ఇంకొక విషయం చెప్తాను. భగవద్గీతలోని లైన్, పార్థ, ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం అన్నమాట అది. అర్థమవుతుందా? సో నేనేమంటున్నానంటే యాజ్ ఎ నేచర్ లవర్గా మీరు బాగా గమనించండి. ఈ ఒక్క విషయమనే కాదు, ప్రతి విషయంలోనూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనకు చూడడానికి ఆ కళ్ళు ఉండాలి మనకి. దట్ మీన్స్ ద సోల్, ఫీల్ అవ్వగలిగే ఆ సోల్ ఎవరికైతే ఉంటుందో వీ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ వండర్స్. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.